అసలు ఎక్కడ గూడా పరివారంతోటి కలిసి నడవాలి, ఒకటై నడవాలి. ఆ నడిస్తేనే ఆ శ్రేష్ఠ ఆత్మల ఇదొస్తది. కానీ అట్లా ఇష్టపడరు. ఎందుకంటే అంత అనుకూలంగా ఉండాలి, చెయ్యాలి. అప్పుడు మనం ఏం చెప్తాం? సో, ఈ నాడి చూసి చెప్పడం అన్నది అక్కడ వర్తిస్తది. అందుకే బాబా రూల్ ఏం పెట్టాడంటే, మీరు సంకల్పం చేయండి సంయోగం ఇస్తా అంటారు. సంకల్పం చేయకుండా కూడా సంయోగం ఇచ్చేయొచ్చాయన. కానీ వీళ్ళకసలు మారే ఉద్దేశమే లేనప్పుడు, ఇప్పుడు బలహీనతలు ఇప్పుడు నేనంటే కూర్చోబెట్టి పాఠాలు చెప్తున్నాను మీ అందరికి గాని, కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నా బలహీనతలే ఉన్నాయి. నాకే తెలియలేదు కొన్ని. మరెట్లా తెలిసింది నాకంటే బాబా చెప్తే తెలిసింది. సో, కొంతమంది పరిశీలించుకోలేరు. సో, అప్పుడేమవుతుందంటే, ఆ కాంటెక్స్ట్‌లో నాడి చూసి చెప్పడం అంటాడు. ఒకవేళ నాడి బలహీనంగా ఉందనుకోండి, చెప్పలేం మనం ఇంకా. ఇంక శక్తి ఇచ్చేయడమే. ఒక మురళిలో ఇంకేం చెప్పాడంటే, ఈ మురళిలు కాకుండా ఇప్పుడు ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఎందుకంటే ఈ డౌట్ కూడా అందరికొస్తది. మరి అక్కడ బలహీనతలు కనిపిస్తుంటే ఇంతకు చెప్పాలా వద్దా అని. సో, నాడి చూసి చెప్పాల్సిందే. ఆత్మ ధైర్యంగా ఉంది, గుండె బలం ఉంది అంటే చెప్పొచ్చు. లేదు అంటే శక్తినిచ్చేయడమే. మనం మళ్ళీ దాన్ని ధారణ చేయదు. ఒక మురళిలో ఏం చెప్పాడంటే బాబా, పరివారంతోటి ఇచ్చేసేటప్పుడు సపోజ్ అంటే మనం ఎట్లా మెలగాలా అని చెప్తున్నా. సపోజ్ మనం ఒక ఆత్మకి బలహీనత ఏంటో చెప్పాం. చెప్పినప్పుడు ఆత్మ ఎట్లా ప్రవర్తించాలా అని కూడా ఒక మురళిలో ఉంది. సో, అలా ఎవరైనా మన బలహీనత చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేయాలని బాబా అన్నారంటే దాన్ని ప్రేమగా తీసుకోండి అన్నాడు. ఎందుకు ప్రేమగా తీసుకోమన్నాడంటే, ఈ రోజు ప్రేమ ఉన్నవాళ్ళు మీ బలహీనతల్ని చూడలేరు. మీరు సంపన్నంగా, సంపూర్ణంగా అవ్వాలన్న ఆ ఉద్దేశంతో చెప్తున్నారు అని ఆ రకంగా అర్థం చేసుకోమని చెప్పాడు. ఆయన చెప్పిన పద్ధతి చాలా హైయెస్ట్ డిగ్రీ అసలు. ఈ రోజు ప్రేమ అంటే అందరూ ఎట్లా అర్థం చేసుకున్నారంటే సేవలకెళ్ళినప్పుడు చెప్పాను గదా! 2 చపాతీలు తింటామంటే 4 ఏసేసి, కుక్కేసి తిను, తిను, తిను అని చెప్పి చిత్రహింసని ప్రేమగా తీసుకున్నారు. కానీ యాక్చువల్‌గా పరివారంలో మనం సేవలకెళ్ళినప్పుడు, కలిసున్నప్పుడు ఒకరికొకరు జ్ఞాన చర్చలు జరుపుకోవాలి. ఆ తర్వాత బలహీనతలున్నా, శక్తులున్నా అవి ఒకరికొకరు కొంతమంది పరిశీలించుకోలేరు కాబట్టి చెప్పాలి. చెప్పిన తర్వాత వినేవాడు ధైర్యంగా విని మీకు మురళిలోనూ ఉంది. తర్వాత బ్రహ్మబాబా జీవిత చరిత్రలో గూడా ఉంది. ఆయన రోజు రాత్రికి ఇలాగే పిల్లలనందరిని కూర్చోబెట్టి, ఆ రోజు ఏం బలహీనతలున్నాయి, ఎక్కడ సరిదిద్దుకోవాలని కంపల్సరీగా ప్రోగ్రామ్ పెట్టారు. కానీ ఇప్పుడు మనం అలా సేవలకెళ్ళినప్పుడు రాత్రి కూర్చొని ఏమేమి పనంటే చూసామేమో కష్టపడి ఎండలపై పుస్తకాలన్నీ పంచేసొస్తే ఇగ అక్క చూడు తప్పు పట్టింది వాళ్ళని అంటారు. అంత శక్తి లేదు. అష్టశక్తుల్లో పరిశీలనా శక్తిని వాడి చూస్తే అలాంటివి పెట్టలేమసలు. బ్రహ్మబాబా స్వయంగా కూర్చొని కర్మేంద్రియాల యొక్క దర్బారు పెట్టుకునేవారట. ఈ రోజు మొత్తంలో ఏ కర్మేంద్రియం మాట విన్నదా లేదా అని చెప్పి. సో, అంతెక్కడ పరిశీలించుకుంటున్నారు? ఇంకొకళ్ళొచ్చి అమ్మా నువ్వు ఇక్కడ తప్పు చేశావు అన్నామంటే ఇంక అంతే ఇంకా. ఒక మురళిలో అదే అంటాడు. అలా బలహీన ఆత్మలకు చెప్తే పురుషార్థి జీవితాన్ని సమాప్తి చేసేసుకుంటారని ఉంది మురళిలో. ఈ పరోపకారి దీంట్లో. సో, నాడి అన్న పదాన్ని అక్కడ వాడతాడు.